హలో ఎవ్రీవన్. శనగలు, వంకాయ కాంబినేషన్‌లో కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇంకా ఒక పొటాటో కూడా వేసుకున్నాను. ఒక పొటాటో, ఒక టమాటా కూడా వేసుకున్నానండి టేస్ట్ బావుంటదని. అలాగే వంకాయలు కూడా కట్ చేసుకొని వాటర్‌లో అయితే వేసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక పొటాటో, ఒక టమాటా అవి కట్ చేసేసుకొని శనగలు ఉన్నాయి కదండీ! అవి ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలి. దాంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి. నేను ఏ కూర వండినా ఫస్ట్ సాల్ట్ అయితే వేసేసుకుంటాను కదా! ఎందుకంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయండి సాల్ట్ వేసుకుంటే. అందుకే ఆనియన్స్‌లో వేసేసుకొని వేయించేసుకోవాలి. అంతే కదండీ! ముందే ఆనియన్స్‌లో సాల్ట్ వేయడం వల్ల తక్కువ ఆయిల్‌తోనే ఆనియన్స్ అయితే బాగా వేగుతాయి. లేదంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. తర్వాత వాటర్‌లోని తీసేసి వంకాయ ముక్కలైతే అందులో వేసేసుకోవాలి. ఎప్పుడు కూడా వంకాయలు కట్ చేసుకునేటప్పుడు వాటర్‌లోనే వేసుకోవాలండి. లేదంటే కండ్రొచ్చేస్తాయి. అందుకని వాటర్‌లో నుంచి తీసి కర్రీలో వేసుకునేటప్పుడు మాత్రమే వాటర్‌లో నుంచి తీసివేయాలి. వంకాయలు బాగా మగ్గాలండి. తర్వాత అందులోను కట్ చేసుకున్న టమాటా, పొటాటోస్ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. అవి కొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత నానబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదండీ! అవి కూడా అందులో వేసేసుకోవాలి. తర్వాత ఒకసారి అయితే కలిపేసుకొని తర్వాత ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. తర్వాత కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం కారం అయితే వేసుకోవాలి. కారం చాలా తక్కువ పడుతుందండి. కారం తక్కువ వేస్తేనే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది. కొంచెం కారం అయితే వేసేసుకుని ఒక్కసారి కలుపుకొని తగినంత వాటర్ అయితే వేసుకోవాలి.
వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుని ఇప్పుడు ఇదైతే కుక్కర్లో పెట్టుకున్నా అండి. ఎందుకంటే శనగలు వేసాను కదా, అంత త్వరగా అయితే ఉడకదు, టైం పడుతుంది. అందుకని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ అయితే వేయించేసాను. తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నానండి. అంతేనండి, రెడీ అయిపోయింది. శనగలు, వంకాయ, పొటాటో, టమాటా కాంబినేషన్లో కర్రీ అండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్.